ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడతపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు తమ ఖాతాలో ఒక్కొక్కరికి 2000 జమ కావడం కోసం ఎదురు చూస్తున్నారు. 22వ విడత నుంచి ఈ నిరీక్షణ కొనసాగుతోంది. మోడీ 2026 మార్చి 13 22వ విడత విడుదల చేశారు. అప్పటి నుంచి దేశ రైతుల 23వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రైతుల నిరీక్షణ త్వరలోనే ముగియవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వచ్చే వారం 23వ విడత వస్తుందా లేదా అని చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పీఎం కిసాన్ విడత జూన్లో విడుదల చేస్తుంటుంది కేంద్రం. ఈ 23వ విడత కోసం తమ నిరీక్షణ వచ్చే వారంతో ముగుస్తుందని రైతులు భావిస్తున్నారు. 23వ విడత విడుదల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే గత విడతల విడుదల సరళ ఆధారంగా పీఎం కిసాన్ 23వ విడత 2026 జూన్ జూలై మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణంగా పీఎం కిసాన్ విడత జూన్లో విడుదల చేస్తుంటుంది కేంద్రం. ఈ 23వ విడత కోసం తమ నిరీక్షణ వచ్చే వారంతో ముగుస్తుందా అని రైతులు భావిస్తున్నారు. 23వ విడత విడుదల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే గత విడతల విడుదల సరళ ఆధారంగా పీఎం కిసాన్ 23వ విడత 2026 జూన్ జూలై మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. రైతులు తమ పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ను తనిఖీ చేసుకోవడానికి ఈ కింది దశలో అనుసరించండి. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించండి. బెనిఫిషియరీ స్టేటస్ పేజీకి వెళ్ళండి. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ నమోదు చేయండి. గెట్ డేటా పై క్లిక్ చేయండి. బెనిఫిషియర్ స్టేటస్ ను తనిఖీ చేయండి. పేమెంట్ స్టేటస్ ను తనిఖీ చేయండి. సిస్టమ్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ బెనిఫిషియరీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.